హలో గైస్, వెల్కమ్ టు చెక్ సీజన్. ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం మాత్రం యూజ్ చేయకండి. అండ్ నాకు రీసెంట్ గా 3 వీడియోస్ నుంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్న కంటెంట్ తీసుకొస్తున్నారంటే నేను బేసిక్స్ నుంచి ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం స్టార్ట్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు కంటెంట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి బేసిక్ కంటెంట్ చేస్తూ కూడా నేను డార్క్ సైడ్ ఏదైతే టార్ బ్రౌజర్ ని యూజ్ చేసి అందులో చాలా అంతా ఉంటుంది. సో వాటిని కూడా మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కి కొంచెం లిమిట్ లో చెప్దామని అనుకుంటున్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్ అందులో. ఇప్పుడు ఏంటంటే బిగినర్స్ కూడా ఇక్కడ నేర్చుకుంటూ వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. అప్పుడు మీకున్న నాలెడ్జ్ కూడా బెటర్ అవుతుంది. అండ్ ఈజీగా చెప్తాను ప్రతిదీ కూడా, ఓవర్గా డీప్ గా కాకుండా మీకు అర్థమైన విధంగా అట్లా చెప్పుకుంటూ ఒకటి లెవెల్ అయితే పెంచుకుంటూ వెళ్దాం. అండ్ అండర్స్టాండ్ డే 8 గైస్. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అప్పుడు నాకు తెలుస్తుంది. సో మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలి, మీ యొక్క ఒపీనియన్ ఏంటంటే నాకు తెలుస్తుంటే ఆటోమేటిక్గా నేను కంటెంట్లో యాడ్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్క కామెంట్ని బట్టి. ఓకే, లెట్స్ గో గైస్. మనం ఇప్పుడు ఫోన్ ఇన్ఫో కానీ యూజ్ చేసుకొని మొబైల్ నెంబర్కి సంబంధించిన రిజిస్టర్ అయ్యి ఉండే ఏమైనా అకౌంట్స్, ప్లాట్ఫామ్స్ ఆర్ సోషల్ మీడియా అకౌంట్స్ ఏమైనా ఉంటే వాటిని మనం తెలుసుకోవచ్చు. ఇది బేసిక్గా ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేయండి, ఇల్లీగల్గా అయితే యూజ్ చేయకండి. ఎట్లా అంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజెస్ కానీ కాల్స్ కానీ వచ్చేటప్పుడు అది ప్రైవేట్ నెంబర్ అయితే మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు దొరకవు. కానీ అప్పుడు ఏం చేయాలంటే ఆ మొబైల్తో రిజిస్టర్ అయ్యే ఉండే ఏవైనా అకౌంట్స్ కానీ ఉంటే మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో మనకైతే యూజ్ అవుతుంది కాబట్టి అందుకే ఇప్పుడు ఈ ఫోన్ ఇన్ఫోగా టూల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం Kali Linux అయితే ఓపెన్ చేసుకోవాలి. అందులో ఫైర్ ఫాక్స్ అయితే ఓపెన్ చేసుకుంటా గైస్. ఇప్పుడు మనం సెర్చ్ బార్లో ఫోన్ ఇన్ఫో కానీ టైప్ చేయాలి. PHONE ఇన్ఫో కానీ సెర్చ్ చేసి ఎంటర్ అయితే క్లిక్ చేయాలి గైస్. సో మనం ఇక్కడ మనకి 2 సైట్స్ అయితే కనబడుతున్నాయి. గిట్హబ్ కాకుండా కింద గిట్హబ్ పేజ్ డాక్యుమెంటేషన్ అని, అందులో ఇన్స్టాలేషన్ ఫోన్ ఇన్ఫోగా ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేద్దాం గైస్. మనకి ఫోన్ ఇన్ఫోగా టూల్కి సంబంధించి డాక్యుమెంటేషన్ అయితే ఓపెన్ చేసింది. కిందకైతే వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాష్ అని ఉంది, చూసారా? ఈ బ్యాష్ అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్యాష్ నుంచి మొత్తం లైన్ చివరి వరకు అయితే కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మనం టెర్మినల్ అయితే ఓపెన్ చేయాలి గైస్. ఇక్కడ మనం రూట్కి వెళ్ళిన అయితే యాక్సెస్ చేయాలి. దానికోసం సూడోస్ ఎంటర్ క్లిక్ చేద్దాం. పాస్వర్డ్ వచ్చేసరికి Kali గైస్. సో రూట్కి వెళ్ళి అయితే ఓపెన్ అయింది. అండ్ కంట్రోల్ ఎల్ ఇచ్చామంటే మనకి ప్రీవియస్ కొన్ని అన్ని రిమూవ్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నది అయితే పేస్ట్ చేయాలి లింక్ని అయితే. Ctrl+Shift+V. ఓకే, ఎంటర్ క్లిక్ చేద్దాం. అండ్ దీనికి సంబంధించి ఇన్స్టాలేషన్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. వెయిట్ చేద్దాం. ఇన్స్టాల్ అయ్యే మళ్ళీ ఇప్పుడు మనం కమెంట్ అయితే ఇవ్వాలి. ఆ డాక్యుమెంటేషన్లోనే చూద్దాం. డాక్యుమెంటేషన్ చదివితే మనకి చాలా వస్తుంది. కింద ఇన్స్టాల్ ఇట్ గ్లోబల్ అని చూసారా? ఈ కమెంట్ అయితే కాపీ చేసుకుందాం. అంటే మనం కొత్త టూల్స్ని ఎక్స్ప్లోర్ చేసి మనకి యూస్ఫుల్ ఉండేటప్పుడు దాన్ని యూజ్ చేయడం రావాలి. బేసిక్ ఇదే టఫ్. మనకు కావాల్సిన టూల్స్ అన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే కాపీ చేస్తాను. Ctrl+Shift+V. సో ఎంటర్ క్లిక్ చేద్దాం గైస్. ఇప్పుడు మన ఫోన్ ఇన్ఫోగా అయితే యూజ్ చేసుకున్నాం. ఫోన్ ఇన్ఫోగా స్పేస్ ఇచ్చి స్కాన్ గైస్. స్కాన్ స్పేస్ ఇచ్చి -n అని ఇచ్చి ఇప్పుడు నెంబర్ అయితే యాడ్ చేయాలి, మన నెంబర్ని. అంటే మనకి ఏ నెంబర్ మీద అయితే రీసెర్చ్ చేయాలనుకున్నాం ఆ నెంబర్ని. దానికన్నా ముందు కంట్రీ కోడ్ అయితే ఇవ్వాలి. నేను ఇండియాది ఇస్తాను. రఫ్ ఒక నెంబర్ అయితే ఇస్తాను గైస్. అంటే నా నెంబర్ ఇచ్చుకుంటాను. అండ్ ఎంటర్ క్లిక్ చేద్దాం. చూసారా, ఆటోమేటిక్గా మన డీటెయిల్స్, అంటే నాది పబ్లిక్ కాబట్టి మనకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇచ్చింది. కంట్రీ అంటే అక్కడి నుంచి అని, లోకల్. అండ్ ఇందులో నాకు చాలానే ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి, ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి, అండ్ ఇన్స్టాగ్రాము, అలానే స్పైస్, ఇంకా చాలానే ఇచ్చింది. అండ్ మనం అప్పుడప్పుడు గూగుల్లో రిజిస్టర్ అయిపోతూ ఉంటాం చూసారా? నార్మల్గా ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా అడుగుతూ ఉంటాం మనల్ని, అంటే లాగిన్ అవ్వండి అని, ఏ సైట్స్లోనైనా. చూసారా, నేను ఇప్పటివరకు ఎన్ని సైట్స్లలో లాగిన్ అయ్యానో ఇవన్నీ కూడా నాకు చూపిస్తుంది. అండ్ ఇది టెక్స్ట్ ఫార్మేట్లో ఉంటుంది గైస్. దీన్ని మనకి యూసేజ్లో కావాలంటే దీన్ని URL కింద మార్చుకొని, అంటే URLే కానీ ఇది టెక్స్ట్ ఫార్మేట్లో ఇచ్చేస్తుంది. దీన్ని ఎన్క్రిప్ట్ అంటాం గైస్. ఎన్క్రిప్ట్ చేసి ఆటోమేటిక్గా మనకి లింక్ అయితే జనరేట్ అవుతుంది. అప్పుడు మనం వాటిని అయితే చెక్ చేయడం అవుతుంది. సో మీకు ఇక్కడ వరకు ఎందుకు చెప్తున్నానంటే మీరు మిస్యూజ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకొని మనం అయితే తెలుసుకోవచ్చు ఆ నెంబర్కి సంబంధించి. అప్పుడు స్కామ్స్ నుంచి వచ్చే నెంబర్స్కి మనం ఒకవేళ వాళ్ళకి అకౌంట్స్ కానీ ఎలానో ఉన్నాయనుకో, ఆ అకౌంట్స్కి వెళ్ళి వాళ్ళ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. దానికోసం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ రోజు డే 8లో మనం నేర్చుకున్న టూల్ అయితే ఇది. మనం ఫర్దర్ ఇంకా చాలా టూల్స్ చెప్తాను. అలానే స్టార్టింగ్లో చెప్పినట్లు ఇంకా డార్క్ వెబ్లో ఇంకా అనోనిమస్ గ్రూప్స్ అని ఇంకా చాలానే గ్రూప్స్ ఉంటాయి. వాటిని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, వాటిలో జాయినింగ్స్ ఎలా ఉంటాయి, ఇంకా చాలా కంటెంట్ యూట్యూబ్లో కొంచెం రిస్ట్రిక్షన్స్ కాబట్టి మీకు ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది నేను చెప్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్ నుంచి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా చాలా మంది తెలుగులో నేర్చుకోవాలని ఉంటుంది సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. అండ్ నేను లేని కంటెంట్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం కంటెంట్ అయితే చాలానే ఉంది దీనికి సంబంధించి. అండ్ బేసిక్స్ చెప్తూ కొత్తగా ఏదైతే కంటెంట్ లేదో దాన్ని తీసుకురావడానికి చూస్తానో అది ఎడ్యుకేషనల్ పర్పస్లో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.